హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. పరీక్ష కాలం ఇది. పిల్లలు ఎంతగా భయపడుతున్నారు ఈ ఎగ్జామ్స్ కోసం అంటే, సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోదీ పరీక్షపై చర్చ పెడుతున్నారు పిల్లల కోసం. ఆయనతో పాటు ఇంకో 10 మంది పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టి మరీ ఆయన దేశవ్యాప్తంగా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. అంటే ఎంత ఇంపార్టెంట్ విషయం ఇది అనేది ఆలోచించండి మీరు. ఎందుకంటే ఈ పిల్లలు పరీక్షల ఒత్తిడికి, భయానికి, చదివింది మర్చిపోవడం, వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా సరే చదివింది మర్చిపోవడం, మర్చిపోయి ఫెయిల్ అవ్వబోతున్నామిక అనే భయంతో ఆత్మహత్యలు చేసుకోవడం, రిజల్ట్ చూసి ఆత్మహత్యలు చేసుకోవడం, అయ్యో మా కెరియర్, మా జీవితం ఇంతేనా అని భయపడిపోవడం లాంటి సమస్యలు చాలా చాలా ఇటీవల కాలంలో ఇంకా పెరిగిపోయిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మనవంతు బాధ్యతగా పిల్లల్ని వాళ్ళ యొక్క మానసిక సమస్యల్ని దూరం చేయడం కోసం సుప్రసిద్ధ సైకాలజిస్ట్ పి స్నేహలత గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. సో మనం కూడా మన బాధ్యతగా పిల్లల్లో ఉండే ఈ భయాల్ని, ఆందోళన పోగొట్టే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఓకే, ఫైన్. మీరు బాగుంటేనే మా పిల్లలు బాగుంటారు. రైట్ మ్యామ్, చూస్తున్నాం పరీక్షల కాలం ఇది. పిల్లలకి కాదు, తల్లిదండ్రులకు కూడా పరీక్షల కాలమే. అంటే వాళ్ళను చదివించుకోవాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి, మన బాధ్యత. ఏంటి మేడం ఎప్పుడు లేనిది ఇంత ఒత్తిడి ఏంటి పిల్లల్లో ఈ పరీక్షల మీద? పిల్లలకి కరికులం కూడా ఎక్కువైంది. Okay. సిలబస్ ఎక్కువనే ఉంది, టాపిక్స్ ఎక్కువనే ఉన్నాయి, టైము తక్కువ ఉంది, అన్నీ కవర్ చేయాలి పిల్లలు. సంవత్సరం ఉంది కదా మేడం, ఇన్నే పుస్తకాలు కదా. సంవత్సరం ఉంది, కానీ ఆ సంవత్సరానికి సరిపోయేంత కాకుండా ఎక్కువ ఉంది మన దాంట్లో. అవునా? మన మన అచ్చా, కరికులంలో, మన మన పిల్లల మానసిక సిలబస్లో. స్థాయిని మించిన. మళ్ళీ మన పిల్లలు చేసే యాక్టివిటీస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఓకే. అది ఓన్లీ స్టడీసే కాకుండా మిగతా యాక్టివిటీస్, వాటన్నిటికీ తోడు సోషల్ మీడియా, ఓకే. ఇవన్నీ కవర్ చేయాలి అంటే పిల్లల కెపాసిటీ, వాళ్ళ అలవాట్లు, ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ డైలీ రొటీన్, ఇవన్నీ అందుకు సహకరించట్లేదు వాళ్ళకి. ఓకే. ఏంటి మేడం మంచి స్కూల్స్, చక్కటి ఏసీ స్కూల్స్, సిబిఎస్ఈ సిలబస్లు, పోనీ మన స్టేట్ సిలబస్ అయినా సరే, బోల్డని సెలవులు, ఇంత ఉన్నా సరిపోవట్లేదా మేడం? ఇంత ఉన్నా సరిపోవట్లేదు అంటే అది మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఏ స్కూల్లో జాయిన్ చేస్తాము పిల్లల్ని, జాయిన్ చేసేంత వరకే పేరెంట్స్ తాపత్రయపడుతున్నారు. ఈ స్కూలు బెస్ట్ అండ్ బెస్ట్ స్కూల్ కావాలి అని పరిగెడుతున్నారు. ఆ తర్వాత విషయము పిల్లలు పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు. కరెక్ట్. మనం ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి, డే 1 నుంచి మనం పిల్లల్ని కంటిన్యూగా ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఓకే మా పక్కన వాడు ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాడు, ఇంకో యాక్టివిటీ చేస్తున్నాడు అంటే మనవాడు కూడా అదే యాక్టివిటీ చేయాలి. ఓకే. దాంట్లో ఖచ్చితంగా పోలికలు, పోల్చుకోవడం అన్నట్టు, కంపారిజన్ ఎక్కువ అయ్యేసరికి పిల్లలకి స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఓకే. ఇప్పుడు ఆ పక్కన వాడి పిల్లోడు అది ఆ యాక్టివిటీ స్టార్ట్ చేశాడు అంటే అది వాడి ఇంట్రెస్ట్ ఏమో. రైట్ అంతే కదా. ఇప్పుడు ఆ అబ్బాయికి ఉన్న ఇంట్రెస్టే మనవాడికి కూడా ఉండాలని లేదు కదా. వాడి ఇంట్రెస్ట్తోనే వాళ్ళు జాయిన్ చేస్తారు. మనవాడి ఇంట్రెస్ట్ ఏంటి, మనవాడు దేని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాడు, చదివే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్, వాడి ఇంట్రెస్ట్ ఏంటిది దాన్ని ఆలోచించి దాన్ని అబ్జర్వ్ చేయాలి. అది నిజమండి. నేను చాలామందికి చెప్తుంటాను. అంటే మనుషులు కూడా జంతువులతో పోలిస్తే ఒకడు సింహంలా ఉంటాడు, ఒకడు గుర్రంలా పరిగెడతాడు, ఒకడు ఏనుగులాగా నడుస్తాడు, ఒకడు చీమలా ఉంటాడు. అయినా వీళ్ళందరినీ మనం ఒకే ఘాట్న కట్టి పరుగు పందెం పెడతాం. అంటే ఇప్పుడు మీరు జంతువుల ఉదాహరణ ఇచ్చారు కాబట్టి నేను అదే జంతువుల ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు ఉన్న కరికులంలో ఉన్న సిలబస్ అన్ని జంతువులకి కలిపి పెట్టామనుకోండి, ఇలా ఫ్లయింగ్లో, ఎగరడంలో పక్షులు మాత్రం గెలవగలుగుతాయి. ఏ వస్తుంది పక్షికి, ఈదడంలో రాదు దానికి. ఎగ్జాక్ట్లీ. అదే చేపని చెట్టు ఎక్కమంటే ఎక్కలేదు, కోతి మాత్రం ఏ తెచ్చుకుంటుంది అందులో, మిగతా అన్నీ పోతాయి. అప్పుడు అదేమవుతుందంటే అయ్యో నేను ఎందుకు పనికిరానేమో ఎగ్జాక్ట్లీ అన్న ఫీలింగ్ దానికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనమే తెప్పించాం దానికి. మనం పెట్టిన సిలబస్ని
దాంట్లో అది ఫిట్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా సెపరేట్ ఇండివిజువల్ ఉంటుంది అవును. అంతే కదండి. మన కదా. అభిరుచి వేరు, మన ఇష్టాలు వేరు. అన్నిటిని వాళ్ళ మీద రుద్దేస్తాం. అన్నీ ఒకటేసారి ఆ! అన్నీ కలిపి చేయాలి అంటే పిల్లలకి అది అవ్వట్లేదు, వాళ్ళకి స్ట్రెంత్ సరిపోవట్లేదు. ఎట్లా మేడం ఈ మన సమస్య ఎట్లా? మన ఇంత ఫుడ్ పెద్ద హ్యాబిట్స్ కూడా ఆ! ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎలా ఉన్నాయి, ఎంతమంది ఇంట్లో వండి పెడుతున్నారు, ఎంత హెల్తీగా తినిపిస్తున్నారు. ఇప్పుడు మనం తినే ఫుడ్ అని చూసారా, ఇప్పుడు మీరు వెటర్నరీ హాస్పిటల్కి మీ డాగ్ని తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్తారు తెలుసా, మీరు ఇంట్లో ఫుడ్ పెట్టకండి అంటారు. ఆ! దానికి స్పెషల్ ఫుడ్, డాగ్ ఫుడ్. అవును. అవును. అలాంటప్పుడు మన పిల్లలకి స్పెషల్ ఫుడ్ ఎందుకు పెట్టట్లేదు మనం, ఓకే. కదా. ఓహ్! మరి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం తినే ఫుడ్ పెట్టొద్దంటారు డాగ్స్ ఆ! వెటర్నరీ హాస్పిటల్కి అవునవునవును. తీసుకెళ్తే. దానికి డాగ్ ఫుడ్ అని దొరుకుతుంది, క్యాట్ ఫుడ్ అని దొరుకుతుంది, ఫిష్ అవును. ఫుడ్ అని దొరుకుతుంది. అవును. అవి మాత్రమే పెట్టాలి. ఓకే. వాటికి తీసుకున్నంత కేర్ మన పిల్లలకి ఎందుకు తీసుకోవట్లేదు మన మనం. పిజ్జాలు, బర్గర్‌లేనే మన పిల్లలకి. పిజ్జాలు బర్గర్లు తినొద్దు అని నేను ఎవరిని అనను. హ్మ్. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు ఈట్ అచ్చా! ఓకే. పిజ్జా అండ్ బర్గర్. వెరీ గుడ్. ఆ! కానీ ఎంత ఎంత టైంలో అది. తింటున్నాం, అది. ఎంత ఎప్పుడు లిమిట్‌లో ఎంత తినాలి. లిమిట్లో తింటున్నాం. అది. ఇప్పుడు మనం ఒక బర్గర్ తిన్నాం అనుకోండి, ఆ పూట మొత్తం ఇంకా అదే అదే అక్కడికే ఆపేయాలి. ఆపేయాలి. ఓకే. ఇప్పుడు ఒక రూమ్ కెపాసిటీ ఎంత ఉందో అంతమందిని మాత్రమే మనం అందులో పెట్టగలుగుతాం. పెట్టగలుగుతాం. అంతకంటే ఎక్కువ పెడితే ఏమవుతుంది, సఫకేషన్ అవుతుంది. అవును. సో అట్లా మనం ఫుడ్ హ్యాబిట్స్ ఏదైనా తినండి, వద్దు ఇది వద్దు అది వద్దు అని కాదు. హ్మ్. లిమిట్‌లో ఉన్నది ఉండాలి. ఒకటే జిందగీ, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు అన్న ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అవును. సో తినండి, కానీ లిమిట్. ఓకే. ఎంత పడుతుంది, మీ కెపాసిటీ ఏంటి, ఓకే. ఆ, ఎంత కొంత పిడికెడంతా భుజలో ఇంత జాగా ఉంచాలి అంటారు కరెక్ట్. మన అవును. పెద్దవాళ్ళు అవునండి. చెప్పేవాళ్ళు. అవును. కొంత స్థలం ఉంచాలి ఖచ్చితంగా, అవును. అవును. ఎందుకంటే ఫుడ్ మూవ్ అవ్వాలి. మెజర్‌మెంట్ చేసుకొని తినడం బెటరా మేడం ఫుడ్? మెజర్మెంట్ అంటే ప్రతిసారి మనం స్కేల్ తీసుకొచ్చి దాని మీద పెట్టి ఆ తినడం స్కేల్ కష్టం కాదు. కదా. ఒక బౌల్ ఏదన్నా ఫిక్స్ చేసుకొని, ఇక ఎవ్రీడే ఆ బౌల్ అంతే తినాలి. అట్లా పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఆ బౌల్ అంటే తింటాము, రైస్ అంటే బౌల్ అవును. అంటాము, బర్గర్ ఇగ బౌల్లో ఫిట్ చేయలేం ఆ! కదా, అట్లా పిజ్జా కాదుగా. అని బర్గర్. అంటే బర్గర్ అంటే 1, 2 ఎన్ని అలా ఎన్ని తినాలి? అంతే. పిజ్జా ఎన్ని తినొచ్చు? ఎన్ని స్లైసెస్ అంటే తినాలి? ప్రతిసారి మనం కూల్చుకుంటూ తినడం అంటే మన మీద మనకే విరక్తి వస్తుంది. సో కొలత హ్మ్. పెట్టడం కాదు, కొలత అనేది ఇక్కడ ఉండాలి, ఓకే. ఓకే. మనకు ఉండాలి, మనం ఎంత తినగలుగుతాం. మనకి ఆటోమేటిక్గా మన బాడీ సిగ్నల్స్ ఇస్తుంటుంది, ఓకే. మనం అది ఇగ్నోర్ చేస్తాం. హ్మ్. మన బాడీ చెప్తుంది ఇంకా చాలు, నువ్వు ఇంతకంటే ఎక్కువ తినకు అనేసి. ఓకే. తేన్పులు వస్తాయి చూసారా, ఆ! ఒక్కసారి తేన్పు వచ్చిందంటే ఇక అక్కడికి ఆపాలి. ఆపేయాలి. ఓకే. ఓకే. అది కానీ మనం సిగ్నలే. దాన్ని ఇగ్నోర్ చేస్తాం, కొంచెం వాటర్ పోస్తాం, సోడా పోస్తాం. తెనుపులొచ్చిందంటే బ్రహ్మాండంగా తిన్నట్టుగా ఫీల్ ఆ, అవుతాం మనం. అవును. పోసేసి మళ్ళీ ఇంకొంచెం తింటాం. అవును. ఇప్పుడు పెళ్ళిలో అట్లా అటెండ్ అయ్యామనుకోండి, నా కోసం వేసుకోండి, నీ కోసం ఏంటి, నా బుజ్జలో కదా పోయేది అది. అది కరెక్ట్. అరిగించాల్సిందే నా బుజ్జ. అవును. సో నేను చూసుకోవాలి నా కడుపులో కరెక్ట్. ఎంత పడుతుంది అవును. అన్నది. అవును. అట్లా దాంతో కూడా పిల్లలకి ఎనర్జీ సరిగా అందట్లేదు. ఓకే. దాంతో వాళ్ళకి అన్ని హ్యాండిల్ చేయడం ఎగ్జామ్స్ కష్టం. టైమ్‌లో పలానా రకమైన ఫుడ్ తినాలని ఏమన్నా ఉంటుందా ఎగ్జామ్స్ టైమ్‌లో? ఎగ్జామ్స్ టైంలో కూడా పలానా ఫుడ్ అని ఏం లేదు, ఆ! కాకపోతే ఎక్కువ వరకు ఇంట్లో ఫుడ్ ఆ! కొంచెం లైట్గా. అంటే ఇప్పుడు మనం తినంగానే మనకి నిద్ర వస్తుంది చూసారా, అవునవునవును. అలాంటి ఫుడ్స్ ఏంటి, ఓకే. మనం కొంచెం అబ్జర్వేషన్ పెడితే సరిపోతుంది, అన్నీ మన ముందే కనపడుతుంటాయి, ఓకే. కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం అన్నట్టు. ఇగ్నోర్ చేస్తాం. మనకంత టైం గూడా అంత ఉండదు టైం గదా! అవును. ఉండట్లేదు అవును. ఎవరికి. అలా మనం ఓకే. అబ్జర్వ్ చేసాం అనుకోండి, కొన్ని ఫుడ్స్ ఏమైతాయంటే కొన్ని ఫుడ్స్ మనకి నిద్ర వస్తుంటుంది అవును. తినగానే, మంచి అవి చికెన్ అవి బిర్యానీ ఇగ్నోర్ చేయాలి. తిన్నామంటే ఉమ్. ఇక బ్రహ్మాండంగా పడుకోవడమే ఆ, ఇంక. అవి ఇగ్నోర్ చేయాలి. మళ్ళీ ఓకే. ప్లేస్ కూడా, ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్లో వెలుతురు సరిగ్గా లేదు, హ్మ్. చల్లగా ఉంది, అవును. నిద్ర వచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఆ స్టడీ ఎన్విరాన్మెంట్ కూడా చూసుకోవాలి, రైట్. లైటింగ్ సరిగ్గా ఉండాలి, హ్మ్. ఉం? గాలి వెలుతురు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, హ్మ్. నిద్ర పుచ్చేట్టున్నాయా, ఓకే. అది చెక్ లేకపోతే జేసుకోవాలి. డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా రూమ్లో. ఓకే. ఓకే. ఆ డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా డిస్ట్రాక్ట్ అవుతారు పిల్లలు. హ్మ్. హ్మ్. అది మానవ నైజం కదా, అంతే గదా! ఏదైనా డిస్ట్రాక్షన్ ఫస్ట్ వచ్చిందంటే ఫోన్ అది లాక్కోవాలేమో వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జామ్స్ టైమ్‌లో. లాక్కోవడం అనేది మళ్ళీ ఇదొకటి. ఆ! ఆ! లాక్కోవాలి, ఆ! ఎందుకు ఇంట్లో లాక్కోవాలి, డిస్‌కనెక్షన్ కట్ చేయాలి. లేదు అంటే అది ట్రెడిషనల్ ప్రాక్టీస్‌లు అది చెప్తున్నా మీకు. అది మెయిన్గా వచ్చిన ప్రాబ్లం. ఓకే. ఓకే, మనం కట్ చేసేయాలి, తీసేయాలి, ఇది కాదు. వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలి, ఈ టైం నుంచి ఈ టైంకి నువ్వు చదువుకోవాలి, చదువు అంటే ఏంటి, ఎందుకు చదువుకోవాలి అన్నది వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఓకే. అప్పుడు చెప్పినప్పుడు వాడే పక్కన పెడతాడు. ఓకే. మనం లాక్కున్నాం అనుకోండి,
వాడికి అది ఇదేదో బాగుంది, వద్దు అన్న పని చేయడంలో మానవుడు ఫస్ట్ ఉంటాడు కదా. కరెక్ట్. అందుకనేసి వద్దు కాదు, ఎందుకు వద్దు అని వాడికి ఇన్నర్ ఫీలింగ్ అర్థమయ్యేలాగా అవ్వాలి, చేయాలి. ఇన్నర్ ఫీలింగ్ రావాలి. వద్దు ఇది ఇప్పుడు చూడొద్దు, జస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ 2 వీక్స్ నేను కాన్సన్ట్రేట్ చేశాను అనుకోండి, తర్వాత నాదే టైం ఓకే. అన్న ఫీల్ వాడికి వచ్చేట్టు చేయాలి. రావాలి. ఓకే. అది వచ్చేట్టు చెయ్యాలి అంటే పేరెంట్స్ కూడా అలానే ఉండాలి. ఉమ్. ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి ఫేస్బుక్లో చూశాను. ఓకే. అందులో ఆ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు, బ్యాగ్ అక్కడ పడేసి సెల్ అందుకున్నాడు. మదర్ వచ్చేసి కోప్పడి సెల్లు లాక్కుంది. ఉమ్. చదువుకోవాలరా అనేసి లాక్కుంది, పోయి అక్కడ కూర్చొని ఆ సెల్ ఆవిడ చూస్తుంది. వీడికి ఏమనిపించింది అంటే నేను చూస్తే తప్పు, కానీ అమ్మ మాత్రం చూస్తుంది కదా ఓకే. అనేసి అక్కడ పక్కన ఒక క్రికెట్ బ్యాట్ ఉంటే తీసి తల పరుగులు కొట్టేశాడు. అయ్యా. అక్కడ తప్పేవారిది, ఉమ్. సెల్లుదా, మనదా, ఆ అబ్బాయిదా, మదర్దా బా. కదా. ఉమ్. నువ్వు అది వద్దు అన్నావు, బాగానే ఉంది, దాన్ని పక్కన పక్కన పడేసి పడేసి వాడితో పాటు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఏం రాసావు అనేసి వాడితో కొంచెం టైం స్పెండ్ చేశారనుకోండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని అడుగుతున్నారు, స్కూల్లో ఏం చెప్పారు నాన్న, ఏం చెప్పారమ్మా, ఏం చేశారు స్కూల్లో అని ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు. ఎవ్వరు అడగరు. ఎందుకు ఆ టైం ఎందుకు ఉండట్లేదు మనకి? ఫుల్ వృత్తి వ్యాపారాల్లో ఫుల్ బిజీ. డబ్బులు ఇంత సంపాదించాలి. డబ్బులు సంపాదించొద్దు అనట్లేదు, సంపాదించండి, డబ్బులు సంపాదించండి, పనులు చేయండి, అన్నీ చేయండి, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు చేస్తున్నాం మనం ఇవన్నీ? ఉమ్. మనం ఒక మంచి లైఫ్ పిల్లలకి ఇవ్వాలి అనే కదా చేస్తుంది. ఎస్. మరి అలాంటప్పుడు అది ఇస్తున్నామా మనం? స్కూల్లో ఇస్తారు కదా, మనం డబ్బులు కష్టపడి ఇవ్వాలి, స్కూల్లో వాళ్ళు నేర్పాలి స్కూల్లో అనేది వాళ్ళు ఇస్తారు. మన ట్రెడిషనల్ ఇండియన్ పేరెంట్స్ కాన్సెప్ట్ అది. మేము కష్టపడి నాన్న ఎండనక వననక కష్టపడి డబ్బులు తీసుకొస్తాము, రెస్ట్ స్కూల్ చూసుకోవాలనే ఆలోచనలో ఉంది. నిజంగా మన స్కూళ్ళలో ఆ స్థాయి ప్రమాణాలు ఉన్నాయా మేడం? స్కూళ్ళల్లో అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే మనకు కష్టంగా ఉంటుంది. రైట్. స్కూల్లో ఒక క్లాస్లో 30 మెంబర్స్ మినిమం మినిమం. అనుకుందాం, 30 వేసుకుందాం. 30 మెంబర్స్ నా టీచర్ ఎంతసేపు అనేసి మేనేజ్ చేస్తుంది, ఏ లెవెల్ వరకు రైట్. చేయగలుగుతుంది? రైట్. ఓకే. సరే, ఆమె ఒక లెవెల్ వరకు చేసి ఆ లెవెల్ తర్వాత నుంచి మనం చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఉమ్. ఓకే. కదా. కరెక్ట్. ఇప్పుడు టీచర్ మీదనే మొత్తం డిపెండ్ చేస్తే ఆ టీచర్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మదరే, అంతేగా. అవును. ఆవిడ పిల్లల్ని ఆవిడ చూసుకోవాలి. నెక్స్ట్ ఆ స్కూల్ తర్వాత పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఉమ్. ట్యూషన్ అంటారు. ట్యూషన్ ఓకే, ట్యూషన్ స్కూలు ఇవి ఓకే, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం సో పిల్లలతో? సైకలాజికల్గా పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం? తల్లిదండ్రులు ఏమి ఇస్తున్నారు? బయటి వాళ్ళ కంటే ఇంట్లో మదర్ ఫాదర్ చెప్పినవి పిల్లలకి చాలా డీప్గా పోతాయి. అవునండి. కరెక్ట్. అది హార్ట్లోకైనా మైండ్లోకైనా డీప్గా పోతాయి. అవును. మదర్ ఫాదర్ చెప్పేవి, కరెక్ట్. టీచర్ చెప్పేది కరికులం వరకు ఉంటుంది, బయటి వాళ్ళు చెప్పేది ఒక లెవెల్ వరకు ఉంటుంది, అవును. కానీ మదర్ ఫాదర్ చెప్పేటివి చాలా డీప్గా ఉంటాయి. అవును. సో ఇది రెస్పాన్సిబుల్ ఓన్లీ జస్ట్ ఒక 1 month. అంతే. ఓకే, ఎగ్జామ్స్ మీరు టైం. బిజీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. కాకపోతే ఒక 1 month మనం ఇప్పుడు 9 months అయితేనే కదా బేబీ బయటకు వచ్చేది. ఆ 9 months మనం ఓపిక పడతాం కదా. మరి అదే ఈ 1 month కూడా ఓపిక పడితే వాడి ఎగ్జామ్స్ అయిపోతుంది కదా, సక్సెస్ఫుల్ అవుతాడు కదా, వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. మా మమ్మీతో పాటు కూర్చొని చదివాను, మా నాన్నతో పాటు కూర్చొని చదివాను, కరెక్ట్. సో నాకు ఇది వచ్చేసింది. వాడి ఎగ్జామ్ సెంటర్లోకి పోయిన తర్వాత కూడా వాడికి ఆలోచన వస్తుంది, నాతో పాటు కూర్చొని ఇది చదివాను కదా, ఇదే క్వశ్చన్, కరెక్ట్. ఆ ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. దీన్ని అవునండి. ఒప్పుకున్నా అవును. ఒప్పుకోకపోయినా ఇది కరెక్ట్. మాత్రం కరెక్ట్. కంపల్సరీ. అవును. అవును. సో ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి మేడం మానసికంగా ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి? బేసిక్గా ఎలాంటి ఇష్యూస్ రావచ్చు సైకలాజికల్గా? పిల్లలకి అన్నీ అరేంజ్ చేసాము మేము, ఏసీ పెట్టించాము, లైట్స్ పెట్టించాము, అన్ని రకాల ఉన్నాయి, వాడు ఎందుకు చదవలేదు అంటే మనము కొంచెం టైం చేయాలి. అది ఇవ్వకుండా వాడిని అదే రూమ్లో వదిలేసి నువ్వు చదువుకోరా అంటే వాడికి రకరకాల ఆలోచనలు వస్తాయి. అవును. ఆ ఆలోచనలతో వాడు చదవలేదు అనుకోండి, వాడికి తెలుసు మనకంటే సరే మనం అన్ని అరేంజ్ చేస్తాం చదువుతున్నాడులే అనేసి మనం అనుకుంటాం, అవును. కానీ వాడికైతే తెలుస్తుంది కదా నేను అంతేగా. చదవలేదు అవును. అన్నది తెలుస్తుంది. అప్పుడు
నెక్స్ట్ రిజల్ట్ కూడా ఏమొస్తుందో వాడికి ఐడియా వచ్చేస్తుంది ముందే. అవును. సో అమ్మో ఇలాంటి రిజల్ట్ వస్తుంది, అమ్మాయి అమ్మ ఏమంటుందో నాన్న ఏమంటాడు. సో హ్మ్. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ టు ఫేస్ దట్. యెస్. మనకంతా లేదు, మనం అంత ఫేస్ చేయలేము, నాన్న తిడతాడేమో, అమ్మ కొడుతుందేమో, అమ్మ తిడుతుందేమో అన్న దాంతో ఏ రకమైన డెసిషన్ తీసుకోవాలన్నా రెడీగా ఉంటారు. వాళ్ళకి అంత ఆలోచన ఉండదు కదా. దాని తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది అన్నది వాళ్ళకి తెలియదు. అవును. ప్రస్తుతానికి మాత్రం దీన్ని తప్పించుకోవాలి. ఎలా రీసెంట్ తప్పించుకోవాలంటే ఆత్మహత్య శరణ్యం. అంతే. లేదంటే ఇంట్లోంచి పారిపోవాలి. లేకపోతే ఎస్కేపిజం, హ్మ్. ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే. అయితే పారిపోవడం, ఆ! లేదంటే ఫైట్ చేయడం. ఎలా ఫైట్ చేయడం? ఎగ్జామ్స్‌కి అమ్మని రెడీ కానీ అవ్వాలి. ఆ! అమ్మని కానీ నాన్నని కానీ ఏదంటే అది మాట్లాడడం, ఏదంటే అది చేయడం. అచ్చా! అంటే అచ్చా! ఇదేంటంటే డిఫెన్స్ మెకానిజం వస్తుంది అన్నట్టు. అంటే ఓకే. ముందే ఆపోజిట్ ఆ! ఎదురుగా కూర్చొని గట్టిగా మాట్లాడాను అనుకోండి, అమ్మో బాబు ఏమవుతాడో అనేసి పేరెంట్స్ అవునండి. ఈ మధ్య తగ్గుతారేమో అదొకటి. ఆ! అన్న ఆలోచన వాడికి అవును. వచ్చేస్తుంది. ఓకే. ఇట్లా ఈ మధ్య తల్లిదండ్రులు కూడా బాగా సెన్సిటివ్ అయిపోయారు పిల్లల విషయంలో. చాలా. ఏం అనట్లా. వాడు ఏమంటే ఎటు పారిపోతాడో, సూసైడ్ ఉమ్. చేసుకుంటాడో, ఇట్లాంటి భయాలు కూడా చాలా వచ్చేసినాయి పేరెంట్స్‌కి. ఇంత సున్నితత్వం ఎట్లా హ్యాండిల్ చేయాలి మేడం దీన్ని? డే బై డే చేయాలండి అది. ఒకటేసారి అంటే ఒకటేసారి ఏదో మందేయడమో, లేకపోతే ఒకటేసారి ఏదో చేసేయడమో చేస్తే కుదరదు. ఓకే. డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఆ డే 1 అంటే వాడు పుట్టినప్పటి నుంచేనా అంటే, మనం ఎప్పుడు మైట్ స్టార్ట్ బి. చేస్తే అప్పుడే డే అప్పుడే. 1 అనుకోవచ్చు కదా. కరెక్ట్. అవును. ఇప్పుడు మనం ఈరోజు స్టార్ట్ చేసామనుకోండి, ఈ 1 మంత్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. ఈ 1 మంత్‌లో కూడా మనం కవర్ చేసేంత ఉంటది. హ్మ్. అవును. కాకపోతే మనం స్టార్ట్ చేయాలి. రైట్. అలా. ఓకే. సరే. రైట్. ఇప్పుడు మీరు గూడా చాలా స్కూల్స్‌కెళ్తున్నారు. పిల్లలకి ఎలా ఉండాలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? పిల్లలకి ముందు ఫస్ట్ చదువు ఇంపార్టెన్స్. హ్మ్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీ? ఓకే. మీరు చదువుకోవడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఈ లైఫ్ ఎలా ఉందంటే సర్కిల్ లాగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్‌లోనే మ్యారేజ్‌లు చేసుకోవడం, పిల్లలు 10th క్లాస్‌లోనే స్కూల్లోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం అవుతుంది. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి? హ్మ్. ఆ తర్వాత అతను ఏదో ఆటో నడుపుకోవడమో అంటే పనిని నేను తక్కువ చేయట్లేదు. కాదు. కాదు. కానీ అవును. ఇన్‌కమ్ ఎంతొస్తది? అవును. ఆ ఇన్‌కమ్‌తోని వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? అంత అర్జెంట్ ఏంటసల? అంత అర్జెంట్ ఏంటి? ఆ తర్వాత వచ్చే పరిణామం ఏంటి? ఆ తర్వాత పిల్లలు. అవును. ఆ పిల్లల్ని అప్పుడు కూర్చొని, "అరే! నేను ఇలా చేశానురా, నువ్వు చదవాలి" అని వాడి మీద ఫోర్స్. అవును. ఆ! అంతేగా. ఇప్పుడు నీ కొడుకే కదా వాడు. వాడు నీ దారిలోనే వచ్చాడనుకో, అదేమైతది సర్కిల్ అయితదది. ఓకే. ఓకే. ఒరేయ్! నేనే ఇట్లా అనవసరంగా తప్పు చేసి ఆటో నడిపానురా. నువ్వన్నా ఐఏఎస్ కావాలిరా అని టార్చర్ ఉంటది. అదొక టార్చర్. అంటే మనం చేసిన తప్పు మనవాడు చేస్తాడేమో, ఏదైనా ఉంది అని చూస్తే ఉన్నట్టే కనిపిస్తది కరెక్ట్. అవును. కదా. ఇప్పుడు ఆ! మనవాడు చదవట్లేదేమో మనలానే చేస్తున్నాడేమో అనేసి మన లైఫ్‌లో జరిగినయన్ని వాడి మీద రుద్దితే వాడు అలానే కనిపిస్తాడు మనకి. హ్మ్. వాడెంత చక్కగా ఉన్నా మనకు అలానే కనిపిస్తాడు. ఓకే. అప్పుడు వాడికేంటంటే నేను ఎంతసేపు నేనే నిరూపించుకోవాలా? నేనెందుకు నిరూపించుకోవాలి? నేనసలు ఏం చేశాను అన్న కన్‌ఫ్యూజన్ వస్తది. అవును. ఆ చిన్న బ్రెయిన్‌కి. కరెక్ట్. కరెక్ట్. అలా. రైట్. ఒక పిల్లలు చదివింది గుర్తుపెట్టుకోవాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి మ్యామ్? చదివింది గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ వరకు రాయడం ఓకే. ఫస్ట్. హ్మ్. ఆహ్, 2, 3 సార్లు చదవడము, ఆ తర్వాత రాయడము, మెడిటేషన్ చేపిచ్చడం ఓహ్! పిల్లలతోని అవునా? ఖచ్చితంగా. ఆ! మెడిటేషను, కామింగ్ టెక్నిక్స్ అని ఉన్నాయి కొన్ని. అవి కామెంట్. కామింగ్ అంటే కామ్ చేస్తాయి అచ్చా! అన్నట్టు మైండ్‌ని. కామింగ్ ఆ! టెక్నిక్స్. ఓకే. రైట్. హ్మ్. మైండ్‌ని కామ్ చేసే టెక్నిక్స్. హ్మ్. కొంత బ్రేక్, స్మాల్ న్యాప్స్, హ్మ్. చిన్న బ్రేక్స్ తీసుకొని ఓకే. జస్ట్ మా ఇదేంది ఎనర్జీ ఇచ్చే న్యాప్స్ ఉంటాయి అన్నట్టు. అవును. కొంచెం సేపు అవును. ఒక 10 నిమిషాలు పవర్ నాప్స్ ఏదో అంటారు పవర్ కదా! న్యాప్స్ ఆ! అని అంటారు కదా. హ్మ్. అవి తీసుకున్నారనుకోండి వాళ్ళకి గుర్తుంటాయి అవి. ఓకే. ఇట్లా. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేయలే కదా నేను చదవడం. ఇప్పుడు అవును. చదివితే ఏమొస్తాయంటే వస్తది. ఓకే. మనం ఎప్పుడు ట్రై చేస్తే అదే ఫస్ట్ డే అనుకోవాలి, ట్రై చేయాలి. ఓకే. ఖచ్చితంగా సక్సెస్ వస్తది. మనకు సక్సెస్ వస్తది అనుకోని చేస్తే పాజిటివ్‌గా వస్తది. చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి మ్యామ్? రాయడం మెయిన్.
పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా రాయడం అనేది మర్చిపోయారు. అవును. అన్ని టైప్ చేయడం అయిపోతుంది. మనం రాయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ చేతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలా రాయాలో. ఆ ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అది రిజిస్టర్ చేస్తుంది. ఓకే. ఏం రాస్తున్నాడు ఏంటి అనేసి అక్కడ రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. నీకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ తీసుకోగానే ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ చూసేసి అమ్మో ఇదా అదా అనుకోవడం కాకుండా ప్రశాంతంగా కూర్చొని ఒకసారి అన్ని క్వశ్చన్స్ చదివి అందులో ఏమేమి మనం చదివాము ఫస్ట్ వచ్చినాయి బాగా చదివినాయి బాగా నిన్న నిన్న నైటే చదివినాయి కొన్ని ఉంటాయి కదా అవి కంప్లీట్ చేయడం ఆ, అలా. ఓకే. ఆ తర్వాత మిగతా వాటిని కొద్దిగా స్ట్రెస్ చేస్తా అవి కూడా వచ్చేస్తాయి. ఆ, ఎందుకంటే ఆల్రెడీ విన్నది కదా బ్రెయిన్. అవును. మనం వినకపోయినా మన బ్రెయిన్ వింటూనే ఉంటుంది. మనం కళ్ళతో చూసేటి డైరెక్ట్ కనెక్టెడ్ ఉంటుంది బ్రెయిన్ కళ్ళు. ఓకే. సో మనం ఏదైతే చూస్తామో అది ఉంటుంది. కానీ కొంచెం ట్రై చేయాలి. ట్రై ట్రై చేస్తే చేయాలి. బయటకు వస్తుంది. రైట్. ఎక్కువ వరకు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో ఎక్కువ వరకు మనకి యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి. అచ్చా. ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే కార్టూన్స్తో ఉంటాయి అన్నట్టు యానిమేటెడ్గా ఉంటాయి. ఓకే. యానిమేటెడ్గా ఉంటే ఏమవుతుందంటే పిల్లలకి అది బండ గుర్తులాగా అయిపోతుంది అన్నట్టు ఫిక్స్ అయిపోతాయి బ్రెయిన్లో. ఓకే. వాటి హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మ్యామ్ అయితే నేనేమంటే ఒత్తిడి వల్ల భయపడి మర్చిపోతుంటారు. అమ్మో ఇక నేను ఎట్లయినా ఫెయిల్ అవుతా అని నిజంగా వాడు పాస్ అయ్యగలిగే వాడు కూడా ఆ ఒత్తిడితో మర్చిపోతుంటాడు. దీన్ని ఎట్లా అధిగమించడం? నువ్వు ఖచ్చితంగా పాస్ అవ్వాలి లేకపోతే నా పరుగు పోతే ఇది కాదు పిల్లలకు చెప్పాల్సింది. నువ్వు ట్రై చేయి, నువ్వు రాయి నాన్న, రిజల్ట్ ఏమొచ్చినా సరే నువ్వు రాయి ఓకే. అనేసి పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ పేరెంట్స్ ఇవ్వగలిగితే వాళ్ళు రాయగలుగుతారు, ఫేస్ చేయగలుగుతారు. సూపర్. కానీ లేదు నువ్వు ఫెయిల్ అయితే మాత్రం బాగోదురా అనేసి వాడిని అలా అని పంపించారనుకోండి వాడి బుర్రంతా నీళ్ళల్లో రాయేసినట్టుగా ఉంటుంది, మొత్తం ఇలా ఇలా ఊగుతుంటుంది. అప్పుడు చదివినవి కూడా మర్చిపోతాడు వాడు. అదే ముందు చెప్పండి నువ్వు రాయి నాన్న రిజల్ట్ సంగతి తర్వాత చూద్దాం. ఫెయిల్యూర్ భయాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఫెయిల్యూర్ ఆయన ఫెయిల్ అయిపోయినట్టే నేనని వాడు భయపడిపోతాడు కదా, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఫెయిల్యూర్ ఎక్కువ అది వరకు తల్లిదండ్రులైనా అతనైనా. ఎక్కువ వరకు తల్లిదండ్రులే సపోర్ట్ ఇవ్వాలి. ఏమైనా సరేనన్నా మనం చూద్దాం. ఓకే. మనం ఫెయిల్ అయితే లైఫ్ ఏమి అక్కడితో ఆగిపోదు, ఆగిపోదు, కొంపలే అక్కడికి మునిగిపోవు. ఏమి ఆగిపోదు. ముందు మనము ఎక్కువ వరకు ఏంటంటే పిల్లల్ని పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకోవట్లేదు. అవును. పక్కన కూర్చోబెట్టుకొని మనం ప్యాంపరింగ్ చేసేప్పుడు మన చేతిలో ఉన్న ఈ వామ్నెస్ ఉంటుంది చూసారా, పిల్లలకి తగులుతుంది చూసారా, అప్పుడు వాడికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. కానీ ఎంతమంది పిల్లలు పేరెంట్స్ పక్కన కూర్చుంటున్నారు. మనం ఏదన్నా అడగాలంటే పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుంటాం, అవును. ఎదురుగా నిలబడ్డమో ఎదురుగా అవును. కూర్చొని అవును. అడుగుతుంటాం. అవును. అది ఎవరు అడుగుతారు అలా? ఆ, వాడు దోషి కాదు కదా, అదే మన కదా. పిల్లోడు, అవును, మనం అవును. ఎత్తుకొని పెంచిన వాడు. పక్కన కూర్చోబెట్టుకొని మీద కూర్చోబెట్టుకొని Right. అన్న నువ్వు రాయి, ఏమైనా మనం చూసుకుందాం. మనం చూసుకుందాము అని మనతో పాటు వాడిని కలుపుకున్నాం అనుకోండి, Correct. అప్పుడు వాడికి ఏమవుతుందంటే ఆ, నేను ఓకే. ఖచ్చితంగా రాయాలి అన్న పట్టుదల వాడిలో పెరుగుతుంది. అవును. వాడు చదువుతాడు రాస్తాడు అని నేను అనట్లేదు, కానీ వాడికి ఇన్బిల్ట్ అయిపోతుంది నేను రాయాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను కంప్లీట్ చెయ్యాలి అన్నది. అది లోపల నుంచి వచ్చింది అనుకోండి, ఏదైనా సరే లోపల నుంచి వచ్చింది అనుకోండి సక్సెస్ వస్తుంది. రైట్. చాలా మంది పేరెంట్స్ అతి గారాబం చేస్తుంటారు పిల్లల్ని. అతి గారాబం ఎలా చేస్తారు? వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం, అది దాన్ని అతి గారాబం అనదు. ఆ, వాళ్ళ డిమాండ్స్ని కంప్లీట్ చేస్తున్నారు అంతే. చేస్తున్నారు. వాడు ఏం చేస్తాడు, దాంతో మొత్తం చెడిపోయి ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి అది కుప్ప ఇప్పుడు పెట్టేస్తాడు. వాడు సెల్ అడిగితే సెల్ అడుగుతాం, బైక్ అడిగితే బైక్ ఇస్తాము అంటే ఓకే, మీకు గారాబం కాబట్టి ఇచ్చారు. కానీ ఎంతవరకు దాన్ని వాడుతున్నాడు వాడు, ఎలా వాడుతున్నాడు? ఇప్పుడు సెల్ ఇచ్చారు బాగానే ఉంది, కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వేషన్ ఉండాలి కదా. ఓకే. ఏం చూస్తున్నాడు అందులో ఏం చూస్తున్నాడు, దాంతో ఏం చేస్తున్నాడు, దానివల్ల రిజల్ట్ ఏమొస్తుంది మనకు తెలుసు, వాడికి తెలియదు కానీ మనకు తెలుసు కదా. కరెక్ట్. అప్పుడు ఏం చేయాలి? గుంజుకోవడం కాదు, కూర్చోబెట్టేసి నాన్న ఇది తప్పు, ఇది చేయడం వల్ల మనకి ఇలాంటి నష్టాలు ఉంటాయి, ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి వాడికి తెలుస్తుంది. వాడికి తెలీదు, కనపడుతున్నాయి చూస్తాను, అవును. మనకు తెలుసు కదా, మనం చెప్పాలి. అవును. రైట్. అది సో
ఇక వాడు ఫెయిల్ అయ్యాడు, ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాడిని ఎలా కనిపెట్టడం? వాళ్ళలో ఈ సూసైడల్ సిమ్టమ్స్ ఉన్నాయనే విషయం ఎలా కనిపెట్టడం మనం? ముందు వాడు ఫెయిల్ అయ్యాడా లేదా? అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. అయ్యాడు. అయిపోయిన తర్వాత లేదా చాలామంది చూశాను నేను. రిజల్ట్స్ రోజే ఆత్మహత్య చేసుకుంటాడు ఇగ. ఆ రోజు రిజల్ట్స్ ఆ! రాబోతున్నాయి. అది. మన దేనికైనా సరే నేను చెప్పేది ఒకటే అబ్జర్వేషన్. హ్మ్. అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు ఏం చేసినా సరే, ఏం చూసినా, ఏం చేసినా, ఎక్కడికెళ్ళినా ఒక కన్ను వాడి మీద ఏసి పెట్టరాదండి. ఆ! మనవాడే గదా! అవును. చూసుకోండి. ఓకే. సిమ్టమ్స్ ఇవాళ తెలుస్తాయా రిజల్ట్ అండి? వస్తుంది. ఇవాళ రిజల్ట్ వస్తుంది. ఆ! ఓకే. ఇవాళ రిజల్ట్ వస్తుంది కాబట్టి నాన్న రా కూర్చొని నీతో పాటు నేను గూడా కూర్చొని చూస్తాను. హ్మ్. ఒక్కరోజు లీవ్ పెట్టుకుంటే ఏమైతుంది? రైట్. కదా! అవును. ఒకరోజు లీవ్ పెట్టుకోండి. రిజల్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పార్టీ చేసుకోవచ్చు. ప అవును. నె నెగెటివ్‌గా వచ్చిందనుకోండి వాడికి సపోర్టింగ్‌గా ఉండొచ్చు. ఓకే. ఆ ఇమ్మీడియేట్ ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఎంబడే పక్కనే ఉన్నావనుకో హ్యాండిల్ చేయొచ్చు. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. కానీ నువ్వు ఆ టైంని వదిలేస్తారు చూడండి. ఇంకా తర్వాత మనం ఏం చేసినా కూడా అది ఇంకా ఆ రోజు లాభం వాడికుంటది ఇగ హ్మ్. అవమానం. అంటే వాడి భయం ఎట్లుంటదంటే తల్లిదండ్రుల నుంచి ఇక అయిపోయింది నా బతుకనే స్థాయిలో అన్న స్టేజ్‌కెళ్తారు. హ్మ్. అది. సో, సో ఈ ఆత్మహత్యల నుంచి నివారించడానికి సరే తల్లిదండ్రులకు టైం లేదు. కౌన్సిలర్‌ల పాత్ర ఏంటి? లైక్ సైకాలజిస్ట్‌లు గాని, కౌన్సెలింగ్ గాని. మేము మా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాడికి లైఫ్ ఏంటి? హ్మ్. ఆ! మనము ఎంత ఈజీగా తీసుకుంటే అంత ఈజీగా మన లైఫ్ సాగిపోతది. హ్మ్. కానీ మనం ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి అమ్మో! ఇదైతదేమో, అదైతదేమో అని భయపడుతూ కూర్చుంటే అవే అయితుంటాయి. హ్మ్. మేము చెప్పేది ఒకటే, ముందు నువ్వు కామ్ యువర్ మైండ్. ఓకే. మైండ్‌ని కామ్‌గా ఉంచుకో. ఆ! నీ మైండే నీకు చూపిస్తది దారి. ఆ! దానికి టైం ఇయ్యకుండా నేనేదో చేసేస్తా, ఎవరో ఏదో చేసేయాలి నాకు అంటే ఎవరేం చేస్తారు? హ్మ్. ఎవరు ఏం చేయరు. నీ మైండే చెప్తుంటది. నీ మైండ్ నీ థాట్స్‌నే కాకుండా నీ బాడీని గూడా కంట్రోల్ చేయగలుగుతది. కానీ మనం దాని మాట వినము. హ్మ్. దాని మాట వింటే అసలు ఎవరి మాట వినక్కర్లే. కదా! ఓకే. సూపర్ చెప్పారు. అవును. అలా. కానీ మన మనసు మాట వినం మనం. మనం అసలు అది మనకంటూ సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటే అవును. ఆ! సెల్ఫ్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఓకే. సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఎప్పుడు. ఉండాలి. నేను ఓకే. చేయగలుగుతాను. ఓకే. హ్మ్. ఇప్పుడు పోయింది. నాన్న నేను నెక్స్ట్ టైమ్ రాసి పాస్ అవ్వగలుగుతాను అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడనుకోండి ఆ ఫాదర్‌కి కూడా అనిపిస్తది. ఈడేంట్రా ఈసారి కొంచెం కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు కదా! అని. హ్మ్. ఓకే. మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది. ఓకే. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఆ మేడం పాజిటివ్‌నెస్ అనేది ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే బతకలేమా? ఎందుకు బతకలేము? ఏది చేసినా ఆ! బతకగలుగుతాము. బతకడానికి ఎగ్జామ్‌కి సంబంధం ఏంటి? దట్స్ వాట్. అదే అంటున్నా. ఏ కానీ ఏ పిల్లలకి ఎలా ఉంటదంటే ఆ వయసులో ఓడియమ్మ ఫెయిల్ అయ్యానంటే ఇక నా జీవితం అంధకారం, నా కెరియర్ ఔట్, నా లైఫ్ ఖతం. ఇక నేను ఇక్కడితో ఆగిపోయా. వాడికి డెడ్ ఎండ్ లాగా కనిపిస్తది. అరే! లేదు నాన్న దీని తర్వాత ఒక జీవితం ఉంది అని మనం వాళ్ళకి ఎలా నచ్చజెప్పొచ్చసలు? అది పేరెంట్స్, టీచర్స్ కంటిన్యూగా కౌన్సెలింగ్ చేస్తూనే ఉండాలి. హ్మ్. ఓకే. ఇది కాకపోతే ఇంకొకటి. హ్మ్. లేదు ఇదే ఖచ్చితంగా అవ్వాలి అనేసి కొంతమంది పేరెంట్స్ ఉంటారు. అవును. అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతది. విపరీతంగా పీర్ స్ట్రెస్. ప్రెషర్ కూడా ఉంటది. అవును. అమ్మో! వాడు పాస్ అయ్యాడు. నేను పాస్ అవ్వకపోతే ఎలా? ఓకే. అలా. దాంతో కూడా పిల్లలకి ఇబ్బందేస్తది. హ్మ్. బాడీ కెపాసిటీ వేరే, గ్రాస్పింగ్ కెపాసిటీ అనేది ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క రకంగా ఉంటది. అవును. దాన్ని బట్టి వాడు చదవగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు, అవును. రాయగలుగుతాడు. కరెక్ట్. కొంతమంది ఒక్కసారి వినంగానే వాళ్ళకి గుర్తుండిపోతది. అవును. ఎగ్జామ్‌లో రాయగలుగుతారు. అవును. కానీ కొంతమంది పిల్లలు ఓ 10 సార్లు చదివినా గూడా వాడికి ఇంకా డౌట్‌గా అనిపిస్తుంటది. అవును. అలా ఎవరి కెపాసిటీ వాళ్ళది. హ్మ్. మన కెపాసిటీ ఏంటిది అని మనం అర్థం చేసుకొని రాయగలిగితే, దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే ఓకే. వావ్! ఈ గ్రూప్ స్టడీస్ ఇవన్నీ పనికొస్తాయా మేడం? అంటే ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకోవడం. గ్రూప్ స్టడీస్ అంటే కొంతమంది పిల్లలేంటంటే వాళ్ళు ఒకరే కూర్చొని చదువుకుంటే వాళ్ళకి ఓకే. హ్మ్. కొంతమంది పిల్లలేంటంటే గ్రూప్‌లో చదివితేనే వస్తది అవును. అనేసుంటది. ఇప్పుడు నేను ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో కౌన్సిలర్‌ని. అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు. నేను వేరే స్టేట్ నుంచి వచ్చాను మేడం. అక్కడ నేను గ్రూప్ స్టడీస్ చేసేది.
కాబట్టి అక్కడ నేను పాస్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వేరే ఫ్రెండ్స్ దొరకట్లేదు. గ్రూప్ స్టడీస్ అవ్వట్లేదు. అందుకే నేను ఫెయిల్ అవుతున్నాను అంటాడు. అది రీజన్ కాదు కదా! హ్మ్. గ్రూప్ స్టడీస్ ఏంటి? ఇప్పుడు అందరు గ్రూప్‌తో పాటే ఉండం కదా మనం ఎప్పుడూ. అవును. ఎవరి లైఫ్ వాళ్ళది. అంతే కదా! నువ్వు గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి అంటే అది కుదరదు. సో, నువ్వేం చదువుతున్నావు? గ్రూప్‌లో కూర్చున్నా నువ్వేం చదువుతున్నావు? ఇండివిడ్యువల్‌గా కూర్చున్నా నువ్వేం చదువుతున్నావు? హ్మ్. అది కదా మ్యాటర్. ఓకే. అది. రైట్. ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం ఏంటి మేడం? చెప్పాను కదా! ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చూడండి. ఓకే. తర్వాత ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేయండి. అట్‌లీస్ట్ 1 మంత్ టైం ఉంది కదా! ఈ 1 మంత్‌లో కొంచెం మనం టైం తీసుకుందాం. హ్మ్. మనం చేసేదే పిల్లల కోసము. కాబట్టి ఈ 1 మంత్ టైము పిల్లలకే కేటాయిస్తాం. హ్మ్. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న సంక్రాంతి ఉంది కదా! సంక్రాంతికి అందరూ ఊర్లకెళ్ళారు కదా! మళ్ళీ రిటర్న్ ఎప్పుడొచ్చారు? ఓ వారం 10 రోజుల తర్వాత 80% పేరెంట్స్ వారం తర్వాత వచ్చారు. అవును. హాలిడేస్ ఎన్ని ఇచ్చారు స్కూల్‌కి? ఒకటే రోజు. మరి ఈ 6 డేస్ ఏం చేశారు? 6 డేస్ స్కూల్ బడిని ఎవరు ఎగ్గొట్టమనేసి చేశారు? కరెక్ట్. హ్మ్. ఎందుకు చేశారు? హ్మ్. అప్పుడు వాడికి ఏమైతదంటే ఏముందిలే చదవక్కర్లేదులే. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అది మనమే అన్నోయింగ్లీ ఇస్తున్నాం మనం అది కరెక్ట్. పిల్లలకి. అవును. నోయింగ్లీ అంటలేను నేను. అవును. అన్నోయింగ్లీ మనం అది ఇచ్చేస్తున్నాం పిల్లలకి. కరెక్ట్. వదులు పోకుండా వెళ్ళేరా ఇంకొక వారం రోజులు ఉందాము. పోనీ ఆ వారం ఏం చేశారు? కోడి పందాలు. అది. అంటే కోడి పందాలనే కాదు వేరే అయినా కూడా ఏం చేసినా సరే ఏం చేస్తున్నాం మనం? హ్మ్. ఆ వారం రోజులు వాడు బుక్ ముట్టుకోకపోతే ఎలా? హ్మ్. కదా! అవును. అక్కడ మేము కేరళలో ఉన్నప్పుడు కేరళలో దసరా టైంలో ఏం చేస్తారంటే 3 డేస్ సరస్వతి పూజ అనేసి బుక్స్ అన్నీ తీసుకెళ్ళి సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజ చేస్తారు. 3 డేస్ బుక్ ముట్టుకోవద్దంటారు పిల్లల్ని. ఆ! కానీ చాలామంది పిల్లలు ఏంటంటే 3 డేస్ ఇంకా వాళ్ళకసలు ఏం చేయాలో తెలీదు. అవును. అలా ఉంటదన్నట్టు. అంటే కొంతమంది పిల్లలకి. అవును. కొంతమంది పిల్లలేమో ఉత్సాహంగా మంచి తీసుకెళ్ళి బుక్స్ ఎంజాయ్. అక్కడ పడేయాలి. మంచి ఎంజాయ్ పాటలు, డాన్సులు, హంగామా. అది. అది ఇండివిడ్యువల్‌గా ఉంటది. ఎవరిది రైట్. వాళ్ళకి. రైట్. ఎవరిది వాళ్ళకి ఆలోచనొచ్చిందనుకోండి మనకసలు ఏ ప్రాబ్లము ఉండదు. రైట్. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? టైమ్ టేబుల్ మెయిన్. హ్మ్. ఎప్పుడు లేస్తున్నాము? ఎంతసేపు చదువుతున్నాము? ఖచ్చితంగా ఒక 24 అవర్స్ చదివితేనే వాడు పాస్ అయితాడు అంటే దానికి నేను ఎప్పుడైనా నో అనే చెప్తాను. నైస్. ఓకే. నువ్వు ఎంతసేపు చదువుతున్నావు అన్నది కాదు. ఎంతసేపు కాన్సంట్రేషన్‌గా చదవగలుగుతున్నావు. ఓకే. కాన్సంట్రేషన్ అంటే ఖచ్చితంగా నువ్వు చదువుతుంది నీ బుర్రలో రిజిస్టర్ అవుతుందా లేదా? హ్మ్. అది ఎంతసేపు మన బుర్ర ఎంతసేపు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది? ఓకే. 15 మినిట్సా? 20 మినిట్సా? ఆ ఓకే. తర్వాత మన బుర్రలోకి పోదు. మనం చదువుతుంటాం కానీ అది పోదు. అవును. అప్పుడేం చేయాలి? ఆపేయాలి. ఓకే. ఓకే. ఆపేసి మనం ఇంకో సబ్జెక్ట్ చదవడమో, ఓకే. లేకపోతే కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడమో, హ్మ్. ఇలా చేసి యాక్టివ్‌గా చదివే టైం మాత్రమే ఉండాలి. ఇప్పుడు చాలామంది పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే బాగా ఎక్కుద్ది అంటారు కదా! నిజమేనా మేడం అది? అలా అలా అని ఏం లేదు. ఆ! పొద్దున చదివినా అంటే చాలా వరకు ఏందంటే 4:00కి లేస్తే ఏదో బ్రహ్మముహూర్తం అవును. అనేసి అవును. అంటారు కదా! అవును. ఆ టైంలో చదివితే వస్తది అంటే అలా అని ఏం లేదు. మనం చదవాలి కదా! అవును. లేచిన తర్వాత చలి పెడుతుంటది. అమ్మ అవును. ఇప్పుడేనా అనిపిస్తుంటది. ఇవన్నీ కాదు. మనకి చదవాలన్న ఇంట్రెస్ట్‌తో చదువు. ఉండాలి నువ్వు ఫస్ట్. ఎంతసేపు చదివితే అంతసేపు. హ్మ్. అది 1 అవరే గానీ, 2 అవర్సే గానీ చదివినామనుకో అప్పుడు బుర్రలోకి ఎక్కుతది. అంతేగాని 4:00 లేస్తేనే వస్తది. 8 అవర్స్ స్పెండ్ చేస్తేనే వస్తది అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎగ్జామ్స్‌కి ముందు హ్మ్. మీ దగ్గర కౌన్సెలింగ్‌కి తీసుకురావచ్చా పిల్లల్ని? తీసుకురావచ్చు. అదేమన్నా తప్పుడు పనా? తప్పుడు భయంకరమైన పని. అంటే కౌన్సెలింగ్ ఏ ఏ టైం అయినా సరే కౌన్సెలింగ్‌కి రావడం అనేది ఒక పెద్ద తప్పు పని గాదు. ఓకే. హ్మ్. మనకేంటంటే మన బ్రెయిన్ ఎంతవరకు తీసుకోగలుగుతది అన్నది మనకు తెలియట్లేదు. హ్మ్. సరే మనకేం చేయాలో తెలియట్లేదు. వాళ్ళని అడుగుదాం, పక్కన వాళ్ళని అడుగుదాము. అదే పక్కన వాళ్ళని కంటే కొంచెం మాలాగా ప్రొఫెషనల్స్‌ని అడిగిండ్రనుకోండి రైట్. పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఓకే. కదా! మేడం సైకాలజిస్టులు వేరు, సైకియాట్రిస్టులు వేరా ఆ! అండి? అంటే మాకు ఆఫెన్ మేము ఇది కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. అంటే సైకియాట్రిస్ట్ అంటే తను మెడిసిన్స్ ఇస్తారు. ఓకే. మనకేంటంటే బ్రెయిన్ మెయిన్‌గా బాడీలో మెయిన్ పార్ట్ ఏందంటే బ్రెయిన్. బ్రెయిన్. అవును. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉందనుకోండి, బానే అన్నీ
అన్నీ సాఫీగా జరిగిపోతుంటాయి. మన అవును. ఆలోచనలు కూడా సాఫీగా పోతుంటది. మన బాడీ సిస్టమ్ కూడా కరెక్ట్‌గా ఉంటది. అవును. అదే బ్రెయిన్‌లో ఏదన్నా కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చింది అంటే థాట్స్ మనకేంటంటే ఒక రోజుకి 60,000 నుంచి 70,000 దాకా ఆలోచనలొస్తాయి. బా! ఒక్కరి బ్రెయిన్‌లో. ఓడి అమ్మ! ఆ! అందులో ఆ 70,000 ఆలోచనలోంచి 80% నెగెటివ్ ఆలోచనలు ఉంటాయి. ఓకే. అంటే పాజిటివ్ ఆలోచనలు ఓన్లీ 20% ఉంటాయి. ఆ 20%ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోగలగాలి? ఓకే. కదా! ఆ 20%ని సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలా? సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలా? సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి. ఓకే. సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే ఏంటంటే కొంచెం థాట్ ప్రాసెస్ మార్చే అవకాశం ఉంటది. ఓకే. థాట్ ప్రాసెస్ మార్చే లెవెల్ కాకుండా కొంచెం హై లెవెల్‌కెళ్ళిపోయి బాగా డిస్టర్బ్‌గా ఉన్నారనుకోండి, హ్మ్. మాటల ద్వారా సరిపోవట్లేదు అన్నప్పుడు అప్పుడు మెడిసిన్ దగ్గరికెళ్ళాలి. అంటే ఇప్పుడు సైక్ ఉదాహరణకు మ్యామ్ డిప్రెషన్ అని ఉంటుంది. సైకో ఇట్లాంటి కొన్ని ఉంటాయి గదా! సైకోసిస్ అని ఆ! ఉంటది. సైకోసిస్, సైకోసిస్‌కి ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలి. సైకియాట్రిస్ట్ అంటే దగ్గరికెళ్ళాలి. సైకాలజిస్ట్ లెవెల్‌ని దాటిపోయిందన్నట్టు ఇష్యూ. ఓకే. ఓకే. సో, అంటే మామూలు భాషలో చెప్పాలంటే సైకాలజీ వాళ్ళు డాక్టర్‌లయితే వీళ్ళు ఎండీలన్నట్టా? సైకియాట్రిస్ట్‌లు అలా చెప్పు అలా ఏం లేదు. కాకపోతే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. హ్మ్. మేము మాటల ద్వారా చెప్తాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు మనకి మామూలుగా అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం షేర్ చేసుకుంటే ఏమైతదంటే మనకి 50% సొల్యూషన్ వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకోండి, మనకే తెలిసిపోతది మనం ఏం చెప్తున్నాము, ఎలా చెప్తున్నాము, దాని రిజల్ట్ ఏంటి అనేసి. కాదు మేడం ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడితే నా ఆలోచనలు మారిపోతాయా? సైకాలజిస్ట్‌కి మారిపోతాయి. చెప్తే? మారిపోతాయి. అంత ఏముంటది మేడం? ఇప్పుడు అదో ఇప్పుడు సబ్జెక్టా? మీరు మాట్లాడుతున్నారు కదా! మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడక్కడ మాత్రమే కరెక్ట్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మనకి నేను చెప్పాను గదా! మన ఆలోచనలు 80% నెగెటివ్ ఉంటాయి. ఆ అవును. 80% నెగెటివ్‌లో 20% పాజిటివ్ ఉంటాయి. మిగతా వాటిని కొంచెం కొంచెం చేంజ్ చేస్తే పాజిటివ్‌కొచ్చేస్తాయి అవి గూడా. ఓహ్! ఓకే. నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇది కరెక్టేనా మేడం అన్నారనుకోండి. ఓకే. ఓకే. దాని రిజల్ట్ ఏంటి? హుహుహు. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే దాని పర్యవసానం ఏంటి తెలవాలి మనకి. ఓకే. దానివల్ల మనకు ఉపయోగం ఉందా? సమాజానికి ఉపయోగం ఉందా? లేకపోతే ఇంకెవరికైనా ఉపయోగం ఉందా? సైకాలజిస్ట్‌లంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే పోయే డాక్టర్లా అండి? ఆ! సైకాలజిస్ట్‌లంటనా? అలా డబ్బుకి దానికి సంబంధం ఏంటి? ఆ! అంటే సం రిచ్ వాళ్ళకి ఇలాంటి జబ్బులొస్తాయేమోనని. లేదు. లేదు. అన్ ఆలోచనలు ఎవరికైనా వస్తాయి గదండీ! ఆ! రోడ్డు పక్కన కూర్చునే వాడికి గూడా ఓకే. ఆలోచనలొస్తాయి. సేమ్ ఆలోచనలొస్తాయి. ఓకే. సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆలోచనలొస్తాయి. వాడికి తక్కువ, మనకి ఎక్కువ అలా ఏం లేదు. ఓకే. అందరికీ ఒకటే రకమైన ఆలోచనలొస్తాయి. వాటి నుంచి అవి అంటే మాకు కరెక్టేనా? తెలియట్లేదండి. అంటే ఇప్పుడు కాలు నొప్పి, చెయ్యి నొప్పి అనగానే వేలాది డాక్టర్లుంటారు. ఆ! సైకాలజిస్ట్‌లు ఎక్కడుంటారండి అసలు? ఎక్కడ కనబడరు ఎక్కువ. అంటే ఇప్పుడు కాలు నొప్పి, చెయ్యి నొప్పి అన్నారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు మనకి చెయ్యి ఇరిగిందనుకోండి, గబుక్కున ఆర్థోపెడిక్ దగ్గరికి ఆర్థోపెడిక్ అవును. పరిగెత్తుతాం. అవును. గ్యాస్ ప్రాబ్లమ్ రాగానే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి అవును. పరిగెత్తుతాం. మనసు ఇరుగుతది. ఏం చేస్తాం? అది తెలీదుగా. ఎందుకు తెలీదు? తెలుస్తుంది కానీ ఆ! జబ్బుగా ఫీల్ అవ్వం. జబ్బుగా ఫీల్ అవ్వరు. అది అది. వచ్చింది బాధ. హ్మ్. అంతేగాని డబ్బు ఉండి, డబ్బు లేకపోవుడు కాదు. అరే గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వదిలేసింది రానివాడు మందు తాగుతాడు గానీ ఆ! మనసు ఇరిగింది అనంగానే ఏ డాక్టర్ దగ్గరికి పరిగెత్తరు. కూర్చొని మందు తాగుతాం అంటారు. ఎగ్జాక్ట్‌లీ. మందు తాగితే ఏమైతది? పోనీ మందే తీసుకుందాం. ఆ! హ్మ్. మందు తాగుతావు. ఏమైంది? ఏమన్నా మళ్ళీ ఆరోగ్యం ఏమన్నా పాడవుతుంది. చేంజ్ వస్తదా? ఆ మందు ఎంత వరకు ఉంటది? మహా అంటే 6, 7 అవర్స్ ఉంటుండొచ్చు. అవును. నాకు ఐడియా లేదు. అంతే. ఆ! ఆ 6, 7 అవర్స్ తర్వాత ఏమన్నా చేంజ్ అయిందా? మళ్ళీ ఆ గర్ల్ ఫ్రెండ్ బ్యాక్ మళ్ళీ వచ్చిందా? గుర్తొచ్చేస్తది తప్ప ఆమె వెనక్కి రాదు. మరి అలాంటప్పుడు ఎందుకింకది? హ్మ్. కదా! మనం ఏ పని చేసినా సరే ఎందుకు చేస్తున్నాం? హ్మ్. ఎవరి కోసం చేస్తున్నాం? వాట్ ఈస్ ద రిజల్ట్? ఈ ఒత్తిడిని జయించడానికి అందరూ సిగరెట్లు, మందు, డ్రగ్స్ తీసుకుంటారండి అంతేనా? అవి ఇంకా అంతవరకు ఆ! మనకి వద్దు. ఓకే. ఆ! సిగరెట్స్, డ్రగ్స్ ఏదైనా సరే మనకి కొంతవరకే ఉపశమనం ఇస్తది. ఆ అదేలెండి. తర్వాత అవును. మళ్ళీ రిపీట్ అయితది. మళ్ళీ రిపీట్ అదే అవుతుంది. మన థాట్ ప్రాసెస్‌ని మార్చామనుకోండి, ఓకే. పర్మనెంట్ రిజల్ట్ వస్తది కదా! ఇప్పుడు ఓకే. మేమిచ్చే ట్రీట్మెంట్ ఎట్లుంటదంటే లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు. అవునా? ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికెళ్లి మీరు మాట్లాడారనుకోండి, మీ లైఫ్ లాంగ్ అవి గుర్తుండిపోతాయి. ఎన్ని సెషన్‌లు కూర్చోవాల్సొస్తది మేడం? మామూలుగా అయితే 7-8 సెషన్స్ ఉంటాయి. అచ్చా! కానీ మనకి ఫిఫ్త్ సెషన్ వరకే ఓకే. రిజల్ట్ వచ్చేస్తది. సెషన్ అంటే ఒక 1 అవర్ సరిపోతుందా? 1 అవర్ సెషన్. ఓకే. రైట్ మ్యామ్. ఇప్పుడు ఓకే. ఇది సబ్జెక్ట్‌లో భాగమే. కొంచెం డీవియేట్ అయ్యి అడుగుతున్నాను నేను. దీన్ని విల్ కంక్లూడ్. అంటే
చాలా మందిలో అంటే ఈ పిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంటది కొందరు పిల్లలకి. 10 మందిలో కలవరు ఇదే పిల్లలు. బాగా షైగా ఫీల్ అవుతుంటారు. లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉంటారు. కొందరు పిల్లలు సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉంటారు. ఆహ్, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. ఓకే. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతాం. వీళ్ళందరిని మీరు ట్రీట్ చేస్తారా? అదే వాళ్ళందరికీ కూడా ఇది సైకాలజీ సబ్జెక్టేనా ఆ! ఇది? కాన్ఫిడెన్స్ వాళ్ళకేం లేదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం అంతే. ఓకే. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, వాళ్ళు మేమేదో తక్కువ. ఇప్పుడు కొంతమంది ఉంటారు, చెయ్యి లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు. అవును. వాళ్ళేమనుకుంటారంటే, అయ్యో! మేము అందరితో పాటు పోటీ అవును. లేమేమో అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు హ్మ్. కదా! మనం ఆ! చూస్తుంటాం యెస్. కదా! అబ్బో! మరి అలాంటప్పుడు వీళ్ళు తక్కువెందుకు అనుకోవాలి? కరెక్ట్. అలాంటి అవును. ఎగ్జాంపుల్స్ చూపిచ్చేసి, మీరు గూడా అచ్చచ్చా! దేనికి తక్కువ కాదు హ్మ్. అనేసి వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచామనుకోండి. ఓకే. దే కెన్ థింక్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే. రైట్. ఇప్పుడు స్టూడెంట్స్ మిమ్మల్ని ఇప్పుడు ఫోను చేసి మాట్లాడొచ్చా మేడం? మీరు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఆన్‌లైన్ ఇస్తారా? కౌన్సెలింగ్ ఉంది నాకు. హ్మ్. ఆన్‌లైన్ కౌన్సెలింగ్ వాళ్ళు ఫోన్ చేసేసి మాట్లాడొచ్చు. అచ్చా! మాట్లాడితే వాళ్ళు జస్ట్ మేము థాట్ ప్రాసెస్‌ని చేంజ్ చేస్తాం. ఆ ఓకే. థాట్ ప్రాసెస్ చేంజింగ్ ఎంత అంటే లైఫ్ ఎండింగ్ వరకు ఉపయోగపడుతుంది మీకు. వావ్! మేమిచ్చే ట్రీట్మెంట్ ఓకే. లైఫ్ ఎండ్ వరకు ఉపయోగపడుతది. ఓకే. 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 జస్ట్ ఓ 15 డేస్ అట్లా 10 డేస్ అట్లా కాదు. హ్మ్. మీకు ఎప్పటికీ గుర్తుంటాయి. మనం చిన్నప్పటి నుంచి మోరల్ స్టోరీస్ వినే చూడండి. అవునండి. ఆ అవును. మోరల్స్ మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. అంతే గదండీ! అలా ఆ ఉంటదన్నట్టు. రాముడి సౌశీల్యము, సీత గొప్పతనం ఇవన్నీ విని, విని మనం విని విని అలా వాళ్ళలాగా ఉండాలనే ఒక ఐడియల్స్‌ని మనం హ్మ్. డెవలప్ జేసుకుంటాం. అలా ఉంటది. హ్మ్. అట్లా ఓకే. పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద థాట్స్. సూపర్. సూపర్ మ్యామ్. అంటే ఇంకా నాకు మిమ్మల్ని చాలా విషయాలు అడగాలని ఉంది. నెక్స్ట్ సెషన్‌లో గూడా నేను గూడా మీ 7 సెషన్‌లు తీసుకుంటాను. ఓకే. ఓకే. సో దట్ అంటే చాలామంది లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో నా వెనకాల ఉంది అని భయపడుతుంటారు. లేదంటే ఆ రూమ్‌లో ఏదో ఉంది అని టెన్షన్ పడుతుంటారు. కొందరేమో నేను నాలో దైవాంశం ఉంది. లేదంటే దేవుడు పూనుతాడు నన్ను. దేవుడు వచ్చేస్తాడు. ఇట్లాంటి కొందరుంటారు. లేదంటే మంత్రతంత్రాలు నేను నమ్ముతుంటారు. దయ్యాలు నేను నమ్ముతుంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్ డిజార్డర్సే కదండీ! ఇవన్నీ సైకలాజికల్ డిసార్డర్సే. వండర్‌ఫుల్. ఓకే. ఆ! ఇవన్నీ అంటే థాట్ నేను చెప్పిన కౌంట్ కంటే ఎక్కువ థాట్స్ వస్తాయన్నట్టు వాళ్ళకి. ఓకే. 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 ఎక్కువ థాట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మన బ్రెయిన్ చూడండి మీరు గూగుల్‌లో నొక్కి చూడండి. బ్రెయిన్స్ దాని నర్వ్స్ అన్నీ ఇలా ఉంటాయి గదా! అవునవును. మనకి ఎక్కువ థాట్స్ వచ్చినప్పుడు ఏమైతదంటే వైబ్రేషన్ వస్తది. ఆ వైబ్రేషన్‌తోని ఏమైతదంటే ఒకదానికొకటి తగులుతాయి. అచ్చా! షాక్ వచ్చినట్టయితది. ఓకే. ఆ షాక్‌లోంచి ఈ ఇవన్నీ అమ్మవార్లు, ఇవన్నీ అయ్యవార్లు ఆలోచనలొచ్చేస్తాయి అన్నట్టు. వావ్! ఓకే. ఓకే. డిఫరెంట్ సో, డిఫరెంట్ థాట్స్. వీళ్ళన్నిటి గురించి మాట్లాడాలి మేడం మీతో. ఓకే. సో, నెక్స్ట్ సెషన్‌లో మనం వీళ్ళ గురించి ఎందుకంటే మీ పాత్రని ఇప్పటిదాకా బాబాలు, మాంత్రికులు పోషిస్తున్నారు. సైకాలజిస్ట్‌ల పాత్రని మనకేదైనా కొంచెం మానసిక కష్టం వస్తే బాబా దగ్గరికెళ్ళిపోతాం. ఇప్పుడు బాబా గూడా మనకేంటంటే మనం నమ్మిపోయాం గాబట్టి మనకు ఎగ్జాక్ట్‌లీ రిజల్ట్ అండి. కనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. యెస్. అంతేగాని అతనేమో చేస్తాడు అది అది కాదు. ఇది తెలియాలి ఆ! జనాలకి. ఈ పాత్రని నిజానికి నిజమైన పాత్ర వీళ్ళ దగ్గరికెళ్ళకూడదు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలనే విషయం తెలియాలి జనాలకి. మాంత్రికుడి దగ్గరికి పోతే వాడు నిమ్మకాయలు మంత్రించగానే మన సమస్య ఎలా తగ్గిపోద్ది? మనం నమ్ముతాం కదా! నమ్ముతాం కాబట్టి. నమ్మకంతోని తగ్గుతది తప్పితే, యెస్. మనం ఇంట్లో కూర్చొని నమ్మామనుకోండి, లేదు నేను చేయగలుగుతాను అని నీవు కాన్ఫిడెంట్‌గా ఉన్నావనుకో అదైతది. ఓకే. ఇప్పుడు నువ్వు ప్రయత్నిస్తున్నావు అనుకో అలసిపోతావు. అదే నేను చేస్తాను అన్నావనుకో కంప్లీట్ అయితది. సూపర్ మ్యామ్. ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం ఓకే. తెలుసుకుందాం మ్యామ్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో చూసారు గదా! పిల్లలు అధైర్యపడొద్దు. పరీక్షల వల్ల మీకేం టెన్షన్ లేదు. ఫెయిల్ అయినా నష్టం లేదు. ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ స్థాపించిన వ్యక్తి 10థ్ క్లాసో, ఇంటర్మీడియేటో పాస్ అయ్యి అది చేశాడు మైక్రోసాఫ్ట్. అక్కడ ఆపేసి చదువు. ఇట్లాంటి ఉదాహరణలు బోలెడు. ఈ చదువు ఆగిపోగానే మీ జీవితం ఆగిపోదు. నిజానికి బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ బ్యాక్ బెంచ్ వాళ్ళే. థర్డ్ యాహ్! క్లాస్‌లో పాస్ అయ్యి, ఒకసారి, 2 సార్లు, 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళే జీవితంలో బాగా సక్సెస్ కొట్టిన వాళ్ళు. కాబట్టి మీరు లైఫ్ ఏమో అయిపోద్దని టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. ఇంకా మీకు భయంగా అనిపిస్తే స్నేహలత మేడం ఉన్నారు. ఒక్క ఫోన్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. ఫోన్ చేయండి. మీ యొక్క సందేహాలు, భయాలు, అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తారు. ఓకే గదా! ఓకేనా మ్యామ్? ఓకే థాంక్ అండి. యూ అండి. థాంక్ థాంక్ యూ యూ. సో మచ్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.